హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఇక అనుపమ మీద అయితే వస్తారకైతే డౌట్ అయితే వస్తుంది. అందులోనూ ఇక మనుకి కొంచెం దెబ్బలు అలా తగిలేసరికి ఇక శైలేంద్ర అటాక్ చేస్తాడు కదా, దాని గురించి ఇక నిజాలన్నీ బయటపడే తరుణం అయితే ఆసన్నమైనట్లుగా ఇక నిలదీసి అడిగే టైం అయితే వస్తుంది. అసలు మనుకి మీకు ఏంటి మేడం సంబంధం, చెప్తారా చెప్పరా? అసలు మీ కన్న కొడుకుకే ఏదో అయిపోయినట్టుగా అంత బాధపడిపోయారా అని చెప్పేసి ఇక నిలదీసి అడిగేసరికి ఏం చెప్పకుండా ఏడుస్తా వెళ్ళిపోతుంది. ఇక మహేంద్ర అయితే వెళ్ళి అడిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఏంటి అనుపమ, నా దగ్గర నేను బెస్ట్ ఫ్రెండ్ని కదా, నా దగ్గర కూడా నువ్వు ఇన్ని వ్యవహారాలు విషయాలన్నీ దాచావా? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు మనుకి నీకు మధ్య ఏముంది? ఆ గతం అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కావాలి. నువ్వు చెప్తావా చెప్పవా? తెలుసు కదా నీకు నా కోపం గురించి. నువ్వు ఎంత కోప్పడతావో నీకంటే నేను ఎక్కువే కోప్పడతాను కదా, అయినా కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? జగతి పోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డాను. ఒక ఫ్రెండ్గా నువ్వు దగ్గర మళ్ళీ వచ్చిన తర్వాత ఆ లోటు కొంచెం తీరింది, ఏదో తోడుగా అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ఇలా నా దగ్గర అన్ని నిజాలు దాచేసి ఇలా చేస్తావా అని చెప్పి నిలదీసి అడగడంతో ఇక ఆ రోజు అనుపమ చేసిన ఒక పని అంటే ఏంటంటే ఇక మొత్తం ఒకటానికొకటి అయితే వచ్చేస్తాయి. మహేంద్ర, నీకు ఆ రోజు తెలుసా, నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పే టయానికి అప్పుడే తన మనసులోని మాట జగతి నాకు చెప్పింది. నేను మహేంద్రని లవ్ చేస్తున్నాను, మహేంద్ర కూడా నన్నే లవ్ చేస్తున్నాడు అనగానే ఇక మీ ఇద్దరికి ఇబ్బంది కలగకూడదని మీ ఇద్దరికి పెళ్లి చేసి దగ్గరుండి ఇక ఆ విషయాలన్నీ దగ్గరగా చూసుకున్నాను. ఇక మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండడం చూసి నాకు కూడా హ్యాపీగా అనిపించింది. కానీ నా మనసులో ఒకలాంటి నీ మీద ఉన్న ప్రేమ భావన ఎక్కడ మిమ్మల్ని మళ్ళీ విడదీసేస్తానేమోనని చెప్పేసి వెళ్ళబోయే టైంలో ఇక జగతికి సపోర్ట్గా ఎవ్వరు లేరని చెప్పి తన డెలివరీ మొత్తం కూడా చేసేదాకా ఉన్నాను. కానీ లాస్ట్లో నాకే నా మనసుకి అనిపించింది ప్రేమను కోల్పోయాను. ఎలాగైనా నాకంటూ ఎవరు లేరు కదా, మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు, మీకు ఒక బాబు ఉన్నాడు. ఇక అందుకనే జగతికి కమల పిల్లలు పుడితే ఆ కమల పిల్లల్లో ఒక పిల్లవాడిని నేను తీసుకెళ్ళిపోయాను, నా స్వార్థాన్ని వల్లే నేను తీసుకువెళ్ళాను అని చెప్పేసి ఇక మనుని నేను తీసుకువెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు మా పెద్దమ్మ చెప్పింది, ప్రేమను వదులుకున్నావు స్నేహితురాల కోసం, జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీకంటూ ఎవరున్నారు? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోవు కదా, మరి నీకు లైఫ్కి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి ఆ రోజు మా పెద్దమ్మ ఇక మనుని ఒక ఇద్దరు పుట్టారు కదా జగతికి, ఒకరిని నువ్వు తీసుకెళ్ళి పెంచుకో, నీ ప్రేమ ఎటు పాడైపోయింది, సక్సెస్ అవ్వలేదు. నీ ప్రేమను అన్న అసలు మొత్తాన్ని ఈ బాబు ద్వారా పెంచుకుంటూ అన్న కాలం గడుపు, ఎలా పిచ్చిదాన్ని అయిపోయావో చూడు అనుపమ, నా మాట వినని చెప్పేసి ఆ రోజు ఇక నేను మనుని తీసుకెళ్ళడానికి ఆ క్షణంలో నేను చేసిన చిన్న మిస్టేక్. ఇక రిషి మీ దగ్గర పెరిగాడు, మనుని అయితే నేను తీసుకువెళ్ళాను. వాడు చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, పెరిగి పెద్ద అయ్యేసరికి వాడి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేకపోతూ వచ్చాను. మా అమ్మ నాన్న ఎవరు అని అంటే నేను చెప్పలేదు, నువ్వెవరు అనేసి అంటే నాన్న ఎక్కడ అనేసి అన్న. ఈ క్వశ్చన్స్కి ఏటిగా ఆన్సర్ లేకుండా అలానే పెరుగుతూ కోపంగా ఉండిపోయాడు. అందుకే నాతో మాట్లాడు, నా నోటి నుంచి సమాధానం వచ్చిద్దని చెప్పేసి ఎదురు చూస్తూనే కాలం 18 ఏళ్ళుగా ఇట్లానే అయిపోయింది లైఫ్ అంతా అని చెప్పేసి ఇక చెప్పుకొస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ విన్న మహేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది ఇదంతా నిజమా అని చెప్పేసి, ఎంత పని చేసావు అనుపమా అని చెప్పేసి ఇక చాలా బోరుగా, జగతికి తెలియదు ఈ విషయం. ఒక మా పిచ్చి జగతి రిషి ఒక్కడే నా కొడుకు అనుకొని రిషి ప్రేమను కూడా పొందలేకపోయిందే జగతి. ఒకవేళ ఇద్దరన్నా ఉంటే, నా దగ్గర రిషి ఉన్న, తన దగ్గర మను ఉండేవాడు, ఆ ప్రేమనన్నా పొందగలిగేది. రిషి దూరం అయిందని చెప్పేదేంటి, జగతి ప్రేమ లేదని చెప్పేసి అమ్మ ప్రేమ దూరం అయినందుకు అమ్మ మీద కోపం పెంచుకొని తనతో అసలు 20 ఏళ్ళుగా చనిపోయే ముందు వరకు కూడా కోపంగానే ఉన్నాడు రిషి. ఇదంతా నీ వల్లే అన్నట్లుగా అయితే ఇక అనుపమని కోపంగా అయితే చూస్తూ ఉంటాడు.
మహేంద్ర. ఇవన్నీ వింటున్న అనుపమ, ఇదంతా అసలు నాకు తెలీదు, మీరు సంతోషంగా ఉన్నారనే భ్రమలోనే నేను దూరంగా వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఇక ఏదేమైనా పోయిన వాళ్ళని తీసుకురాలేమో, ఇప్పుడు నా రిషి కనపడకుండా నా గుండె ఎంత తప్పించిపోతుందో, రెండో బిడ్డని ఇలా అయినా దేవుడు చేరువ చేశాడని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ, అది చాలా థ్యాంక్స్ అన్నట్లు, ఇప్పుడు కన్నా నిజం చెప్పావు అని చెప్పేసి ఇక మను దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమగా ఒక తండ్రిగా కొడుకుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటే, మీరేం బాధపడకండి, నేను రిషి సార్ని తీసుకొస్తాను, రిషి సార్ ఏవైతే కలలు కన్నారో అవన్నిటిని నేను నిజం చేస్తాను, నన్ను కూడా మీ కొడుకునే అనుకోండి అని చెప్పేసి మను అంటే, నిజంగానే నువ్వు నా కొడుకువి అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటే, ఏం సార్ ఏమైంది ఈరోజు మీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, రిషి సార్ గుర్తొచ్చారా మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నాకు మిమ్మల్ని దగ్గరగా చూస్తుంటే ఏదో ఒకలాంటి మన మధ్య బంధం ఉన్నట్లే అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అనుపమ వసుధర ఇద్దరు కూడా ఆనందంగా చూస్తూ అయితే ఉంటారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.